స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 అఖిల భారత స్థాయిలో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా రాష్ట్ర బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ పిలుపు మేరకు ప్రతి ఇల్లు వ్యాపార సంస్థల అన్నింటిపై ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేయాలని సోషల్ మీడియా అన్ని వేదికల్లో డీపీలు జాతీయ జెండాలు పెట్టుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. మీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర పదాధికారి. భారత అఖిల భారత స్థాయిలో హర్ ఘర్ తిరంగా ఏదైతే మనకు ఆగస్టు 15వ తేదీన 1947 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు వచ్చిన సందర్భంగా ఇప్పటివరకు ఆజాదీకి అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటికి కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రత్యేక సూచన చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే పిల్లల్లో ఒక మువ్వన్నెల జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆనందం వేరు. విద్యార్థుల్లో కానీ, యువతలో కానీ, మహిళల్లో కానీ, వీళ్ళందరూ రైతు వారీగా పొలంలో కానీ, ఇంటి మీద కానీ, వ్యాపార సముదాయాల మీద కానీ, చిన్న చిరు వ్యాపారస్తుల బళ్ళ మీద కానీ, కారుల్లో కానీ, వీటన్నిటిపై ఈ యొక్క జాతీయ జెండా ఎగరవేయటం వల్ల జాతీయత భావం, సమైక్యత భావం, అఖండ భారతావనిలో మనకి ఏదైతే స్వాతంత్రాన్ని తెచ్చుకున్న దానికి గుర్తు చేసుకోవడం, స్వాతంత్రం ఎలా వచ్చింది, జాతీయ జెండా అంటే ఏంటి, జాతీయ భావం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, దేశంలో ఉన్నటువంటి మన యొక్క భారత యొక్క ఔన్నత్యం ఏంటి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే రేపు ఇవాళ నుంచే ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. తర్వాత 12 నుంచి 14వ తేదీ వరకు కూడాను ఏదైతే స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలని క్లీన్ చేసుకోవటం, శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ చేయటం, ఆ తర్వాత 13 నుంచి 14వ తేదీ ఆ 2 రోజుల్లో మనకి దేశం కోసం బలిదానం కాబట్టి వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం, వాళ్ళని కలవడం, ఆ యొక్క కుటుంబ సభ్యులు కలవడం, అలాగే అమరవీరుల యొక్క స్తూపాలను మనం నివాళులు అర్పి ఇవన్నీ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమం పాల్పంచుకున్నారో, ఆ జాతీయ భావం ఎవరైతే చేయగలిగారో, ఈ చేయగలిగే వాళ్ళందరూ కూడా తెలియనటువంటి ఒక ఆత్మ సంతృప్తి, దేశం కోసం ధర్మం కోసం ఏదో ఒకటి చేశాను అనేది అనిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని కోరుకుంటూ, మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, పల్నాడు కానీ, గుంటూరు కానీ, మిగతా 24 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 26 జిల్లాల్లో ప్రతి ఇంటికై, ఇది హిందువా, ఇది ముస్లిం, ఇది క్రిస్టియన్, ఇది పార్సీ, ఇది సిద్ధు, జైను, ఇవన్నీ కాకుండా 7 మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వివిధ కులాలు, కొన్ని వందల కులాలు, ఇవన్నీ పక్కన పెట్టి దేశం కోసం, ధర్మం కోసం జాతీయ జెండాని మనం చక్కగా గౌరవించుకుంటూ 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు త్రివర్ణ పతాకాన్ని ఇంటి మీద ఎగరవేయటం, ఈ రోజు నుంచి ఈ హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేయటం, అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో బైక్ ర్యాలీలు చేయడం, జాతీయ జెండాలు కట్టుకొని. దీంతో భాగంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విభజన స్మృతి దివస్ అని చెప్పేసి ఆగస్టు 14వ తారీఖున అఖండ భారతాన్ని విడిపోయిన రోజు. ఆ రోజున దేశ విభజన జరిగి అనేక మంది స్థానభ్రంశం చెంది, అనేక మంది వలస వచ్చి వాళ్ళ ఇళ్ళని, వాకేళ్ళని, తల్లిని, చెల్లెల్ని, పిల్లల్ని, వ్యవస్థల్ని, అనేక మంది బంధువుల్ని కోల్పోయి పాకిస్తాన్ నుంచి వందలాది లక్షలాది మంది వస్తూ ఉంటే ఊచకోత కోయబడినటువంటి రోజు అది. దాన్ని మనం ఖచ్చితంగా దేశ విభజన చీకటి రోజుగా చెప్పుకుంటా ఉన్నాం. దీన్ని కూడా చాలా మంది తెలుసుకోవాలి. ఘన చరిత్రనే మరచన్నాడు మనుగడ లేదు, మహియ లేదని చరిత్ర ఎప్పుడూ కూడా నిజం చెప్తుంది. చరిత్రను మరిచిపోయి మనం కనుక బిహేవ్ చేస్తే రాబోయే తరాల వాళ్ళకి వాస్తవాలు తెలియకుండా ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఆగస్టు 14వ తేదీ కూడా విభీషిక స్మృతి దివస్ను కూడా మనం దేశ విభజన దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం కోసం చీకటి రోజుగా చూస్తూ మౌన ప్రదర్శన చేయటం, నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్ల మీదకి వెళ్ళటం, దేశ విభజనప్పుడు జరిగినటువంటి వాటిని ఇవాళ తరాల వారు తెలుసుకునేటట్టు చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది. చీకటి రోజుగా ఇది చేయాలని కోరుకుంటూ మరొకసారి 13 నుంచి 15 దాకా ఇంటిపై జాతీయ జెండాలు ఎగరవేయాలని, అలానే ఇవాళ 11వ తేదీ నుంచి హర్ ఘర్ తిరంగా అనే విధానంలో భాగంగా ప్రతి ఒక్క యూత్ మొత్తం కూడా బైక్ ర్యాలీలు చేయాలని, స్వాతంత్ర సమరయోధులకి, సైనికులు వాళ్ళందరికీ కూడా మనం సత్కరించడం, వాళ్ళ విగ్రహాలు ఏవైతున్న అమరవీరుల విగ్రహాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలని కోరుకుంటూ, మీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్. భారత్ మాతాకి జై.